నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సో 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. బట్ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం కొంచెం అసంతృప్తితో ఉన్నట్టుగా మనకి టాక్స్ వస్తున్నాయి. ఆయన ఒక ప్రస్తావన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. సో రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ఇస్తూనే ఉంటుంది. బట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ ముఖ్యమంత్రికి సాటిస్ఫాక్షన్ లేదు. పక్క వాళ్ళకేమో అన్ని అవార్డు 5 ఇచ్చి మాకు అంత తక్కువ ఇస్తారా, అట్లీస్ట్ ఒకటన్నా తగ్గించి 4 ఇవ్వచ్చు కదా, మేమేం తక్కువ చేసాం, అది దీని మీద నేను ప్రధాని గారికి లేఖ రాస్తా అని చెప్పేసి అని ఆయన వ్యాఖ్యానించినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఈ అంశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే అవార్డుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కంపారిజన్స్ అనేవి కొన్ని వాటికే ఉండాలి అంటారు. ఈ పద్మశ్రీ అవార్డుల విషయంలో కూడా కంపారిజన్స్ అనేటువంటి ఉండాలా? రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? రేవంత్ రెడ్డి గారి ఆవేదనలో వాస్తవం ఉంది, కానీ రేవంత్ రెడ్డి గారి పోలికలో అభ్యంతరం ఉంది. ఓకే, అమ్మో చాలా డీప్ గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పోలికలో అభ్యంతరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇన్ని అవార్డులు ఇవ్వాలి, తెలంగాణకి ఇన్ని అవార్డులు ఇవ్వాలి, ఛత్తీస్గఢ్కి ఇన్ని అవార్డులు ఇవ్వాలి, ఉత్తరప్రదేశ్కి ఇన్ని అవార్డు, ఇట్లా ఏమన్నా కోటా ఉందా అండి? ఈ విషయంలో కోట ఏమి లేదు కదా. ఎక్కడ కళాకారుడు ఆయన ఏదైతే ఆయన రంగం ఉందో ఆయన రంగంలో విశేష కృషి చేసిన వాళ్లకు పద్మ అవార్డులు లభిస్తాయి, మనందరికీ తెలిసిందే. అలాంటప్పుడు వీటిల్లో మళ్ళీ మా రాష్ట్రానికి తక్కువ వచ్చాయి, వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ వచ్చాయి అనేది అసలుకి ఆ అంశం, ఆ పోలిక కరెక్ట్ కాదు. సాక్షాత్తు మీరు ముఖ్యమంత్రి అయ్యుండి మీరే ఆంధ్రప్రదేశ్తో పోలిక తెస్తే ఎట్లా? ఆంధ్రప్రదేశ్కి 5 ఇచ్చారు, మాకు 4 ఇచ్చుంటే బాగుండేది, ఒకటి తక్కువ ఇచ్చినా పర్లేదు, మాకు 4 తక్కువ ఇచ్చుంటే బాగుండేది, పైగా చాలా చాలా మంచి గొప్ప వాళ్ళ పేర్లు మేము ప్రతిపాదించాము, వాళ్ళకి ఇవ్వలేదు అని అంటున్నారు. సో ఇందులో నేనైతే ఆయన ప్రతిపాదించిన అంశాలని నేను కాదంటలా. ఒక అందశ్రీ గారికి, ఒక గోరటి వెంకన్న గారికి, ఒక జయధీర్ తిరుమలరావు గారికి, అలాగే ఇంకొకళ్ళ పేరు కూడా ఐఐటి చుక్కా రామయ్య గారికి, తర్వాత గద్దర్ గారికి 5 పేర్లు ఆయన ప్రస్తావించారు. 5 పేర్లని ప్రతిపాదనకు పంపారు. ప్రభుత్వం పంపిన పేర్లని వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. కానీ ఆ రూల్ లేకపోయినా సహజంగా ప్రభుత్వ ప్రతిపాదనకు విలువైతే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మభూషణ్ వచ్చింది, తెలంగాణ పద్మవిభూషణ్ వచ్చింది ఆయనకి తెలంగాణ నుంచి. ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు ఆయన రంగంలో. ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చాలా పేరున్న వైద్యులు, అనేక పరిశోధనలు ఆయన చేశారు. సో ఒక రకంగా సమాజాన్ని జాగృత పరుస్తున్నారు. సో బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో గట్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఆయన. సో ఈ రకంగా నిజంగా చెప్పాలంటే ఆయన మొదలుపెట్టిన తర్వాతనే ఈ అవగాహన వచ్చింది. ఆయన దానికి డెఫినెట్గా కంప్లీట్గా అర్హుడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ప్రజా పోరాటం చేస్తున్నాడు. మంచా చెడ పక్కన పెడితే అది ఇంకొకళ్ళు దాన్ని అభ్యంతర పెట్టచ్చు, కానీ ఒక వర్గం కోసం ఆయన వాదనలో, ఒక లాజికల్గా ఆయన వాదనలో కొంత వాస్తవం ఉంది. సో మాలలు లబ్ధి పొందుతూ ఉన్నారు, మాదిగలు నష్టపోతున్నారు, కాబట్టి వర్గీకరణ అవసరమని ఆయన చెప్తున్నారు. 30 ఏళ్ల పోరాటం చేశారు ఆయన, చేసి అది సాధించారు కూడా. సో కాబట్టి ఆయన రంగంలో ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు, విశేషమైన కృషి చేశాడు కాబట్టి ఆయనకు రావటంలో ఎటువంటి ఇది లేదు. ఈ ఇద్దరికి తెలంగాణ నుంచి ఇచ్చారు. మిగతా నందమూరి బాలకృష్ణ గారికి ఏపీ కేటగిరీలు ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేద్దామా? దబిడి అంటాడు ఆయన. నేను తెలంగాణ అంటాడు. తెలంగాణలో చదువుకున్నాడు ఆయన, తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్. ఇక్కడ ఆయన చదువుకున్నాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు ఆయన. సో నిజాం కాలేజీలో చదువుకున్నాడు ఆయన. మరి ఆయన తెలంగాణ పౌరుడు కాదా? ఎట్లా మీరు తెలంగాణ కోట కాదంటారు? టెక్నికల్లీ హీఈస్ ఏపీ, బై బర్త్ ఏపీ కాబట్టి, వాళ్ళ నాన్నగారిది ఏపీ కాబట్టి ఆయన ఏపీ కేటగిరీలో ఉంచారు. అది ఏపీ తప్ప, అది ఏపీకి పరిమితం ఎట్లా అవుతాడు ఆయన? తెలుగు హీరో ఆయన. సో ఈ రకంగా చూస్తే 3 తెలంగాణనే, ఆయన ఉన్నది తెలంగాణ, నివసిస్తున్నది తెలంగాణ.
అవును 3 తెలంగాణకి ఇచ్చినట్టే కదా. ఇకపోతే మాడుగుల నాగమణి శర్మ, ఆయన ఉంటున్నది కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో ఉంటున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నారు, ఆయన కూడా ఏపీ కేటగిరీలో ఇచ్చారు. ఇది ఎక్కడ చోద్యం? మీరు ఏపీ కేటగిరీలో ఎలా ఇస్తారు ఆయనకి కూడా? సో టెక్నికల్లీ ఆయన బై బర్త్ ఆంధ్రప్రదేశ్ వాసి అని ఆయనకి ఏపీ కేటగిరీలో ఇచ్చారు. ఇవన్నీ ఏపీ ప్రజలకి ఏం సంబంధం అండి? ఏపీ వాళ్ళకి ఏం సంబంధం? ఏపీకి ఏమి ఒరిగింది? ఈ వాస్తవానికి చెప్పాలంటే కేఎల్ కృష్ణ గారు, మిరియాల అప్పారావు గారు, వద్దిరాజు రాఘవేంద్రాచార్య గారు, ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో విశేష కృషి చేసి ఉండొచ్చు, కానీ పబ్లిక్లో అంత వాళ్ళు తెలిసిన వ్యక్తులు కాదు. సో ఆ రకంగా చూస్తే అన్సంగ్ హీరోస్కి చాలా మందికి ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చాలా మంది వేణోళ్ళ ప్రశంసించారు. అన్సంగ్ హీరోస్కి ఇచ్చారు నరేంద్ర మోదీ గారు, ఇది ఒక మంచి పరిణామం అని చెప్పారు. తెలంగాణలో మొగలయ్య గారికి ఇచ్చారు, ఎవరో తెలియని ప్రపంచానికి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి అవార్డు ఇచ్చారు. సో ఇట్లా చూస్తే కనుక ఆ రకంగా చూసినా మనకి తెలంగాణ వాళ్ళకి చాలామందికి ఇస్తున్నారు. ఇక్కడ ఒక ప్రాంతం వాళ్ళకి ఇచ్చారు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదంటున్నా. నిజంగా రేవంత్ రెడ్డి గారు పోటీ పడాలంటే ఉత్తరప్రదేశ్తో పశ్చిమ బెంగాల్ తోటి వీళ్ళతో పోటీ పడమనండి. వాళ్ళకి రాలేదా పద్మ అవార్డులు? మనకంటే ఎక్కువ 5 కంటే ఎక్కువ వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళతో పోటీ పడారు, కానీ సాటి తెలుగుడితో పోటీ ఏంటి మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన పేర్లలో అందశ్రీ గారు, చుక్కారామయ్య గారు, జయదిరి తిరుమలరావు గారు, గద్దర్ గారు, గోరటి వెంకన్న గారు, ఈ 5 పేర్లు కూడా చాలా చాలా లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళే. వాళ్ళ రంగాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించి గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళే. ఎవ్వరూ దీన్ని కాదనలేరు. కానీ గద్దర్ గారి విషయంలో తాజాగా కేంద్ర మంత్రి గారు స్పందించారు. గద్దర్ గారు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారు, అనేక మంది పోలీసులు అసూలు బాసడానికి ఆయన కారణమయ్యారు. అలాంటి వ్యక్తిని మీరెట్లా ప్రతిపాదిస్తారు, మేమెట్లా ఇస్తామని చెప్పి అన్నారు ఆయన. సరే, అది గద్దర్ గారిని పక్కన పెట్టండి. సో వివాదాస్పదం అనిపించింది అనుకోండి, పక్కన పెట్టండి. కానీ గోరెటి వెంకన్న గారు, ఆ తర్వాత జయదిరి తిరుమలరావు గారు, అందశ్రీ గారు, చుక్కారామయ్య గారు తెలుగుడు ఐఐటి కొట్టగలుగుతాడని చూపించిన వ్యక్తి చుక్కారామయ్య గారు. ఇలాగా వీళ్ళందరూ కూడా డెఫినెట్గా పద్మశ్రీకి అర్హులు కాదా అంటే అర్హులే. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా మీరు గళమెత్తి అడగాల్సిన అవసరం ఉంది, అడగండి, ఇబ్బంది లేదు. నేను ఆ రకంగా అనుకుంటే మనం రాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చాలామందికి రాలా. చిరంజీవి గారికి 2006లో వచ్చింది పద్మభూషణ్, ఇప్పుడు వచ్చింది బాలకృష్ణ గారికి 19 ఏళ్ల తర్వాత పద్మభూషణ్ వచ్చింది, సమకాలీనులు వాళ్ళు. సో రకరకాల కారణాలు ఉంటాయి ఇక్కడంతా కూడా చెప్పడానికి మనం. సో నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు అడగడంలో తప్పు లేదు, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడంలో కూడా తప్పు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్తో పోలికెందుకు? నిజంగా మీరు పోల్చుకోవాలంటే తెలుగోడు కాని రాష్ట్రాలను కూడా మీరు పోల్చుకోవచ్చు కదా. సో ఆంధ్రప్రదేశ్తో పోల్చి ప్రాంతీయవాదాన్ని మరి తెర మీదకి తీసుకురావటం కొంచెం ఇబ్బందికరమే కదా. అవును, అంటే ఆ స్టేజ్లో ఉండి కూడా ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ ప్రాంతీయవాదం ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా అంటే బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద కామెంట్ చేశారు. అంతేకాకుండా ఇంకొక ప్రముఖులు కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఈ అవార్డ్స్కి సంబంధించి అంటే ఇక్కడ వివక్ష జరుగుతోంది అంటే ఇచ్చినటువంటి అవార్డ్స్లో వివక్ష ఎక్కడ కనిపిస్తోంది? అంటే ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నారని చెప్పేసి అని అనుకోవాలి అంటారు. అంటే వివక్ష కలిగిందంటే ఇప్పుడు ప్రాంతీయ తత్వాన్ని వివక్ష అంటే ఏ కోణంలో వివక్ష అంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకునే వివక్ష అనుకుంటున్నారు. అరే అన్నతో పోల్చుకునే వివక్ష అనుకోవడం కంటే అరే మనకంటే పక్కన కుటుంబంలో ఇంకో కుటుంబంలో చాలామంది ఎదిగారు కదా, అలా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం మనం ఆలోచించాలి తప్ప. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అన్యాయమే జరిగింది కదా విడిపోయిన తర్వాత. 4 అవార్డులు వచ్చి ఉండొచ్చు. ఆ రకంగా చెబితే నిజంగా ఆ రకంగా కంపేర్ చేసుకోవాలనుకుంటే గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష ఉంది కదా. అంటే పెద్ద నాలెడ్జబుల్ పర్సన్స్ ఇలా వివక్ష జరిగింది తక్కువ చేస్తున్నారు తెలంగాణని అర్థమవుతాయి జనాలకి. నేనంటున్నాను అది ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం అంటున్నాను. నేనంటున్నాను లాస్ట్ ఇయర్ భారతరత్న అవార్డు ఇచ్చారు పివి నరసింహారావు గారికి. ఆయన తెలంగాణ వ్యక్తి. ఆయన పివి నరసింహారావు గారు దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తే కదా. సో ఆయన తెలంగాణ కోటాలోనే ఆయనకి భారతరత్న ఇచ్చారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదు మీరు భారతరత్న? మరి ఆంధ్రప్రదేశ్ మీద వివక్షని అన్నారా ఎవరైనా? మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు? చాలా రోజులుగా ఎన్టీ రామారావు గారి పేరుని ప్రస్తావిస్తూనే ఉన్నారు కదా, ఒక డిమాండ్ ఉంది కదా. మరి ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదు? మరి అక్కడ ఈయనకి ఎందుకు అంటే తెలంగాణకి ఇచ్చి ఆంధ్రకి ఇవ్వకపోవడం వల్ల ఆంధ్రలో ఒక వివక్ష ఉన్నట్టుగా మనం భావించాలా? లేదు కదా, ఎవరు అనలేదు కదా ఆ రోజు. పద్మ అవార్డులు కూడా లాస్ట్ ఇయర్ తెలంగాణకి ఎక్కువ వచ్చినాయి కదా. మరి ఆ రోజు ఎవరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనలేదు కదా.
అవును అనలేదు. మరి ఈ రకంగా మీరు మళ్ళీ దీంట్లో కూడా తెలంగాణ వాదాన్ని తీసుకొస్తే ఎన్నాళ్ళు ఈ తెలంగాణ వాదము? సో ఇవాళ అమెరికాలో కూడా గ్రీన్ కార్డ్ ఇస్తున్నారండి, ఓ 10-15 ఏళ్ళు ఉంటే. సో రకరకాల పొడిగిస్తూ పోతున్నారు అనుకోండి, అది వేరే విషయం. అంతకుముందు 5 ఏళ్ళకే గ్రీన్ కార్డ్ వచ్చేది. సో అమెరికాలో కూడా గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. మరి తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే ఉండి వాళ్ళ పేరెంట్స్ ఆంధ్ర వాళ్ళు అయినంత మాత్రాన ఇంకా వివక్షను ఎదుర్కొంటూనే ఉండాలి. ఈ రకమైన వివక్షలు వద్దు అంటా నేను. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ మాట మాట్లాడితే రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు కదండి, అందరికీ అవకాశం దొరుకుతుంది ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి. అందశ్రీ గొప్పోడు కాదంట, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటున్నాం. అందులో వివాదానికి తావు లేదు. గద్దర్ గారి పేరు మినహా వాళ్ళ అభ్యంతరం చెప్పారు. మిగతా నలుగురికి ఇవ్వటంలో బీజేపీకి ఏంటి అభ్యంతరం? ఇలాంటి వాళ్ళందరూ పరిగణలోకి తీసుకోవచ్చు కదా అంటే, సో అది వేరే చర్చ. అంతే తప్ప మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్కి 5 వచ్చినాయి కాబట్టి మాకెందుకు రాలేదంటే, మీరు ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేయొద్దు దయచేసి అంటున్నా. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు అప్పుడు అన్యాయం జరిగిందని ఎవరు అనలా. ఇది అన్యాయం జరిగి తెలంగాణ వాళ్ళకి ఇచ్చినా మనకిచ్చినా అంతా తెలుగు వాళ్ళకి ఇచ్చారు కదా అని అనుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదని ఆ చర్చ రాలేదే గత సంవత్సరం. మరి ఈ సంవత్సరం వస్తోంది. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి ఆంధ్రప్రదేశ్ చెందిన 2 వ్యక్తుల్ని మీరు సత్కరించారు. పద్మ విభూషణులైన ఈయన వెంకయ్య నాయుడు గారిని, చిరంజీవి గారిని. వాళ్ళిద్దరు ఏపీకి సంబంధించిన వ్యక్తులు కదా. వాళ్ళిద్దరిని మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఒక సమావేశం పెట్టి వాళ్ళని మిగతా పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళందరినీ సత్కరించారు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎంత గొప్పగా ప్రశంసించారు, వేణోళ్ళ పొగిడారు మీడియా మొత్తం. సో వీళ్ళు అసలు వెంకయ్య నాయుడు బీజేపీ వ్యక్తి అయినా కానీ ఆయనకి సన్మానం చేయడం ఏంటి అంటే, ఇందులో ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు, జయహో అన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ప్రాంతాలని ప్రస్తావిస్తుంటే బాధ అనిపిస్తుంది అంతే. సో ఆయన మాట్లాడడం, ఆయన చూసి ఇంకొంతమంది ప్రముఖులు, కేంద్ర మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు. సో అలా కాకుండా అవార్డ్స్ అనేటువంటివి ఎప్పుడు ఎలా రావాలనేది డిసైడ్ చేస్తారు. సో మీరు అన్నట్టు కొన్ని అవార్డులు ఉంటాయి సౌజన్య గారు, కొన్ని అవార్డులు నిజంగా అవార్డుకే వన్నీ వస్తుంది వాళ్ళకి అవార్డు ఇస్తే. కొన్ని అవార్డులు వాళ్ళకి ఇవ్వడం వల్ల అవార్డు చిన్నబోతుంది. ఇవన్నీ ఎప్పుడూ చర్చ ఉంటూనే ఉంటుందండి. దీని మీద నంది అవార్డుల మీద చర్చ ఉంటుంది, ప్రతి అవార్డుల మీద చర్చ ఉంటుంది. కానీ ఆ చర్చ ఉండొచ్చు, లాజికల్గా ఉండాలంటాను తప్ప నేను ఇట్లా ప్రాంతీయవాదాన్ని, ప్రాంతీయ ద్వేషాన్ని అంటే రగిల్చేలాగా ఉండకూడదనేది నా అభిప్రాయం అంతే. అంటే అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇక్కడితో ఆగిపోదు, అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఉంటుంది. వీళ్ళందరికీ రావాలని మనం కోరుకుందాం. సో తప్పకుండా అండి, ఎందుకంటే మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. నందమూరి తారక రామారావు గారికి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేయగా లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఆ రకంగా చూసుకుంటే వెయిట్ చేయాలి, టైం విల్ డిసైడ్ ప్రతిదానికి కూడా. సో ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.